చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రారంభించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ఏది భయభక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇప్పుడు ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అంటే చిన్నపిల్లల స్కూల్ ఇవాళ నిండిపోయిందండి. కృష్ణ ఆవిడ ఖాళీ లేక ఎనమాలకి వెళ్ళి కూర్చున్నారు. సరదాగా ఏమి రావట్లేదండి. పిల్లలు చక్కగా నేర్చుకోవడానికే వస్తున్నారు. చక్కగా కొత్త పిల్లలు చాలా మంది వచ్చారు. ఇవాళ వచ్చే ఆదివారం ఇంకా వస్తారు. అందరికీ పెన్నులు తీసుకొచ్చి ఇచ్చాను. కృష్ణ లావిడి కలిసి పులిహార చేసుకొచ్చి పెట్టారు. పులిహార చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చూసాను, మరి మీరు తిన్నారో లేదు. వాళ్ళు టేస్ట్గా ఉండి మళ్ళీ అడిగారు. కానీ ఎక్కువ మంది పిల్లలు రావడం వల్ల అయినా అందరికీ పెట్టకుండా ఎవరికి రెండోసారి 2-3 తగ్గిందంతే. ఇప్పుడు గుర్తుంచుకుని ఎవరు చేసుకొచ్చినా 25 కన్ఫర్మ్, 25 టికెట్లు. ఒక 5 అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఇవాళ ఉన్నారులే. ఇవాళంటే వేరే చోటుకి వెళ్ళే పిల్లలు కూడా అక్కడ మానేసి ఇక్కడికి వస్తారు. మరి ఎందుకో తెలియదు. వచ్చే ఆదివారం మా అందరికి పాటల పుస్తకాలు తెమ్మన్నారు. తీసుకొచ్చేస్తాను. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఈరోజు మన పాఠం ఏంటంటే సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించి, మా సత్య అంగన్వాడీ ఫ్రెండ్స్ 3 వచ్చారు ఇవాళ. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవులు. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవులు. మీ మైండ్లో ఉన్న జంతువులు, మీరు పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ మీ మైండ్లోకి మీరు తెచ్చుకోండి కొన్ని. ఈ పాఠానికి సంబంధించి మీరు కోడి, చేమ, గాడిద, కుక్క, చేప, తాబేలు, కాకి, గొర్రె, మేక, మీరు చెప్పిన ఏమీ కాదు. ఇంకా చెప్పండి. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవుల అద్భుతమైన సందేశం ఇది. రాసుకోగలిగిన షార్ట్ కట్లో రాసుకోండి. అవన్నీ మనం తెలిసేసినవి మళ్ళీ చెప్పుకుంటే ఏమవుతుంది? సమాజంలో మీకు ఎలా బ్రతకాలో ఆ జీవి నాకేమి నేర్పిస్తుంది అనుకుని జీవులు చెప్తాను ఈరోజు మీకు. నువ్వు వినాలి. ఈరోజు పాటలు కూడా, ఈరోజు పాటలండి 15 మంది 12 మంది కలిసి పాడేశారు అంతే పాటలు. ఫస్ట్లో పాట పాడమంటే ఒకళ్ళు రావడానికి కూడా భయపడేవాళ్ళు. మన ఖాళీ లేకుండా పాటలు అనేది బాగా పాడారు. పాఠం పేరండి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవుల అద్భుతమైన సందేశం. మొదటిది మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. 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 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. లోకం ఎలా ఉందంట? లోకం తోడేళ్ల వలె ఉంది. మనం ఎలా ఉన్నామని చెప్తున్నాడు? గొర్రెల వలె. మనం గొర్రెల వలె ఉన్నాం, వాళ్ళు తోడేళ్ల వలె ఉన్నారు. మీరు గొర్రెల్లాగానే ఉంటే కుదరదు, అలాగని తోడేళ్ళలాగా మారద్దు. ఏం చేయాలో కింద చూడండి. పాఠం పేరేంటి? సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవులు. సమాజంలో ఎలా బ్రతకాలో తర్వాత చదువు. గనుక పాము వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఇప్పుడు పావురం గురించి చాలా మంది చెప్పేసి ఉంటారు, చీమల గురించి చెప్పేశారు మీకు, అవునా? ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాములు. అదేంటంటే పాము నుంచి మనం ఏమి నేర్చుకుంటామండి? నేను చెప్పే 7 జీవులు కూడా అవే. మనం ఏమి నేర్చుకుంటాంలే అనిపించే జీవుల గురించి చెప్తున్నా. మొదటిది పాము. మీరు ఎవరు చెప్పలే ఈ మాట? చెప్పారండి? చెప్పాడా? చివరిలో చెప్పావా? పాము మూలానికి వెళ్ళి మన ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎలా బ్రతకాలో నేర్పించే జీవుల్లో మొదటి జీవి పాము. ఆదికాండం 1వ అధ్యాయంలో దీని గురించి ఏం రాయబడింది? ఒకసారి తీయండి. ఆదికాండం యుక్తిగలది. ఆదికాండం 4వ అధ్యాయం ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం అనుకుంటా. 3:1 ఉంటుంది చూడండి.
సర్పము యుక్తి గలదై. భూజంతువులలో సర్పం అంటే సర్పం అంటే ఇక్కడ సర్పం కాదండి, మీరు ఘట సర్పం అని నేను భావంగా తీసుకుంటున్నాను అంతే. భూజంతువులన్నిటిలో యుక్తి గలదై. అందుకని దేవుడు కూడా మనల్ని ఏం చెప్తున్నాడంటే పాముల వలె మళ్ళీ అక్కడ రండి, మత్తయి సువార్త 10:16 రండి. మత్తయి సువార్త 10:16 వచ్చింది. పాముల వలె వివేకులను అంటే మనం ఎలా భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించే మొదటి జీవి ఏంటి? పాము. పాము మనకి ఏం నేర్పిస్తుందంటే వివేకముగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వివేకంగా బ్రతకడం అంటే మనకి గొర్రె స్వభావం ఉన్నప్పటికీ భూమి మీద పాము అంత వివేకంగా ఉండాలి. మన మధ్యలో ఎక్కడెక్కడ పాము తిరుగుతుండొచ్చు, కానీ మనకు కనపడదు అది. ఎన్ని చెప్పకు నువ్వు ఇక్కడ వింటున్నారండి? క్రైస్తవులు లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించే మొదటి జీవేది పాము. ఎలా బ్రతకాలి? వివేకంగా. వివేకం అనే మాటకి మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమైంది. ఒక రాజ్యంలో రాజుగారు ఒక అబ్బాయిని చంపేసే అంత శిక్ష వేశాడు. అతను చేసిన నేరం అంత ఘోరమైంది. తలారి వచ్చి తాళ్ళు లాగాడు, ఉరి బిగించారు, క్లాత్ కప్పారు, నల్లగుడ్డ కప్పారు. రాజుగారు ఆర్డర్ ఇచ్చారు, ఇలా లాగాడు, బిగిసిపోయింది, కింద కాళ్ళది చెక్క ఊడిపోయింది, కానీ తాడు తెగిపోయి మనిషి కింద పడిపోయాడు. మనిషికి ఏం దెబ్బ తగలలేదు, అమ్మాయి బతికే ఉన్నాడు. రాజుగారికి విషయం చేరవేశారు. ఏమంటే మేము ఉరి తీస్తాం అనుకున్న ఖైదీ తాడు దిగి కింద పడిపోయాడు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే ఇతనికి ఆయుష్ ఉందనుకుంటా, మనం చంపాలనుకున్నా దేవుడు చంపనీయకుండా కాపాడాడు, కాబట్టి వదిలిపెట్టేయండి అన్నాడు. వీడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నీ పరిపాలనలో కనీసం నీ పరిపాలకులకు నీ భటులకు తాళ్ళు బెంతం కూడా రాదా అని ఎక్కిరిచ్చాడండి. మరి రాజుగారికి ఏమవుతుంది? కోపం వచ్చి డబల్ పేటతో తాడు పేనిచ్చి మరీ చంపించాడంట. ఇక్కడ ఏం కోల్పోయాడు అతను? వివేకాన్ని కోల్పోయాడు. కాబట్టి చెప్పండి, పాము వలె వివేకంగా భూమి మీద బ్రతకడం నేర్చుకోవాలి. ఒకటి. రెండోది అసలు అవన్నీ మీకు మనకు తెలియని జంతువులు చెప్తాను. యెషయా గ్రంథం 40:31 వచ్చింది. యెషయా గ్రంథం 40:31 వచ్చింది. రెండో జంతువు అండి, రెండో జీవి. యెషయా గ్రంథం 40:31 వచ్చింది. ఎప్పుడు పాము చూసిన మనుషులు అమ్మో అది విషసర్పం అని అనుకుంటారు, కానీ దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వివేకము కలిగి జీవించాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు రెండోదండి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ మనకు కనిపించే జీవి ఏంటి? అడవికి రాజు, కూరగాయల్లో రాజు వంకాయ. అలాగే పక్షుల్లో రాజు గ్రద్ద. పక్షిరాజు అంటే ఇక్కడ గ్రద్ద అని అర్థం. మరి గ్రద్ద మనకేమి నేర్పిస్తుంది? గద్ద గురించి మీకు తెలిసిందే, నేను కొంచెం సంక్షిప్తంగా చెప్తాను అండి. గద్ద యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దాని ఇష్టానుసారంగా ఉంటుంది. 40 సంవత్సరాలు అయ్యేపటికి ముక్కు ఇలా ఎల్ షేప్లో ఇలా తిరిగిపోద్ది. దేన్ని పొడిచి తింటానికి కుదరదు. కాలు గోళ్ళు ఇలా వంకరలు తిరిగిపోయి దేన్ని పట్టుకోవడానికి కుదరదు. రెక్కలు బాగా ముదిరిపోయి ఎగరడానికి సహకరించదు. 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత గ్రద్దకి 2 దారులు. ఒక దారి అయితే చచ్చిపోవడం, లేదంటే దాని ముక్కుని గోళ్ళని ఈకల్ని పీకేసుకుని కొత్త ముక్కు కొత్త గోళ్ళు కొత్త ఈకలు వచ్చేటట్టు చూసుకుని మళ్ళీ 30 సంవత్సరాలు బతకడం. దూరంగా కొండ మీదకి వెళ్ళిపోద్దంట. ఈ గ్రద్ద ఎక్కడ ఎగిరిద్దో తెలుసా మీకు? వర్షాలు పడితే చూసారా మనకి మేఘాలకి పైన ఎగిరిద్దంట. అక్కడి నుంచి చూస్తుందంట కింద ఉన్న నీళ్ళలో ఉన్న చేపల్ని, కోడి పిల్లల్ని. మనకు కనపడినట్టు ఉండదు, గమ్ముక్కుని వచ్చి పట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు దేని గురించి మనం నేర్చుకున్నాం? పక్షిరాజు. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వయసు కొండ మీదకి వెళ్ళిపోయి
తన ముక్కుని రాతికేసి కొట్టి 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 ఊడిపోయే వరకు ఓడగొట్టేసుకుంటుందంట. గోరు ఊడితేనే భరించలేం మనం, ముక్కు ఊడిపోతే రక్తం కారుతూనే ఉంటుంది. 10-15 రోజులు అవసరమైతే ఆహారం కూడా తినకుండా అలాగే ఉంటుందంట. తర్వాత కాళ్ళ గోళ్ళు ఉంటాయి చూసారా, బంటకేసి రాసి ఓడగొట్టేసుకుంటుందంట. అలా కొన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్న తర్వాత కొంచెంగా ముక్కు వస్తుందంట. కొంచెంగా ముక్కు వచ్చినప్పుడు లేతగా ఉంటుంది కదా ముక్కు, ఆ లేత ముక్కుతో ఏకలన్నిటిని పీకేస్తుందంట. ముదురు ఏకలన్నీ పీకేస్తే ఏమైంది, ముక్కా బ్లడ్ కారిపోతుంది. అలాగే రక్తపు మడుగులో కొన్ని దినాల పాటు ఉండి నిదానంగా కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కొండ మీద నుంచి ఎగురుకుంటూ 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 మళ్ళీ 30 సంవత్సరాల పాటు బతికిద్దండి. మనం కూడా క్రీస్తులోనికి రాకముందున్న జీవితాన్ని ఈ పక్షిరాజు ఎలాగైతే వదిలించుకుంటుందో, ముక్కుని కొత్త ముక్కు, రెక్కల్ని కొత్త రెక్కలు, గోళ్ళని కొత్త గోళ్ళు, మన పాత జీవితాన్ని వదిలిపెట్టేసి నూతన నిబంధనలో మనం నూతనంగా జీవించాలని పక్షిరాజు మనకు నేర్పించే రెండవ పాఠం. మొదటిది పాము ఏం నేర్పిస్తుంది, రెండో పక్షిరాజు నూతనంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఆ వచనంలో మీరు చదివితే సొమ్మసిల్లరు అలిసిపోరని రాయబడింది చూడండి. పక్షిరాజు రెఫరెన్స్ యెషయా గ్రంథం 40:31లో అనేక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచి పోవుదురు. కాబట్టి దాని 30 ఏళ్ళ జీవితం కావాలంటే ఏం చేయాలి, అది నూతనంగా బ్రతకాల్సిందే. నూతనం కావాల్సిందంటే పాతదాన్ని విడిచిపెట్టాల్సింది. కాబట్టి ఈ పాత రోత జీవితాన్ని మనం విడిచిపెడితేనే క్రీస్తులో నూతనంగా మనం ఉండగలమని పక్షిరాజు నేర్పిస్తుంది. పాము కనపడిన వెంటనే ఇప్పుడు మనకి ఏం గుర్తుకు రాలేక, ఇప్పటి వరకు అమ్మో పాము మన శత్రువు అని ఉద్దేశంతో ఉండేవాళ్ళు. పామును చూసిన వెంటనే దానిలాగా మనం వివేకంగా బతకాలి. పక్షులను చూసిన వెంటనే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. మూడోది యెషయా గ్రంథం 43:20. యెషయా గ్రంథం 43:20. యెషయా గ్రంథం 43:20. ప్రజలు సాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోడి మనకు కావాల్సింది ఇక్కడ అండి, నిప్పు కోళ్ళను నన్ను కనపరచును. తర్వాత ఏముంది, సరిపోతుంది. నిప్పు కోడి ఏం చేస్తుందంటే దేవుణ్ణి కనపరచడం అంటే హెచ్చించడం. హెచ్చించడం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నిప్పు కోడి దేవునికి ఏం చేస్తుందంటే గణపరుస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే దేవుడికి మనం చేసిన సహాయాలకి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు దేవుడికి చెప్తూ దేవుడికి మహిమకరంగానే మనం ముందుకి కొనసాగాలని నిప్పు కోడి మనకి తెలియజేస్తుంది. తర్వాత 4వదండి సామెతల గ్రంథం 35:28. ఇక్కడ కూడా ఉన్న జీవి మీరు ఇప్పటి వరకు చెప్పని జీవి. సామెతల గ్రంథం 35:28. భూమి మీద మనం ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవుల్లో పాము వివేకం నేర్పిస్తుంది, పక్షిరాజు నూతనంగా ఎలా బతకాలో నేర్పిస్తుంది, నిప్పుకోడి దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలని నేర్పిస్తుంది. 4వది సామెతల గ్రంథం 35:28. ఏమండి, బల్లి అన్నంలో పెడితే కమ్మగా తింటామా, పారేస్తామా? పారేస్తాం. బల్లి ఒంటిమే పెడితే ఏదో మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల ఎవరు చచ్చిపోయినట్లుగా వెళ్ళి స్నానం చేసేస్తాం, అంతేనా? మన ఇంటి పేట ఎవరైనా చచ్చిపోతే మనం వెళ్ళి స్నానం చేస్తాం కదా, కానీ బల్లి పడినా చేసేస్తాం. బల్లి ఏమి నేర్పిస్తుంది మనకి? బల్లికి ఉన్న 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి అపవిత్రము, అంతే కదా, బల్లి మీద పడితే అపవిత్రమని స్నానం చేస్తాం, బల్లి ఆహారంలో పడితే విషమని తినం. కొన్ని బల్లులు అంటే చాలా విషమైన బల్లులు ఉంటాయి, అడవిలో ఉంటాయంట అవి. కానీ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి రాజభవనం కట్టుకున్నా బల్లి ఎక్కడికి వస్తుంది? ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏంటది మరి? ఏది ఏమన్నా చెయ్యి, బల్లిని మాత్రం ఇంట్లోకి రానివ్వకుండా ఆపలేదు. బల్లి నేర్పించే బలమైన పాఠం ఏంటి? కిందే చదవండి. బల్లి గురించి ఏమి రాయబడలేదా? అయినను రాజుల గృహములో అది ఉండును, రాజుల గృహములో అది ఉండును. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. బల్లి విషపూరితమైన అపవిత్రమైన జంతువు అయినప్పుడు అది ఎక్కడ ఉంటుంది?
బల్లి నీకు నాకు ఈరోజు ఏం చెప్తుందంటే, నేను సమాజం అంతా నన్ను అపవిత్రమని విషజంతువు అని అనుకుంటున్నప్పటికీ నేను రాజుగారి గృహంలో ఉన్నాను. మీరు కూడా మనుషులైన మీరు అపవిత్రులు అయినప్పటికీ క్రీస్తు రక్తంలో కడగబడి రాజైన పరలోకపు తండ్రి అయిన పరలోకంలో మీరు ఉండొచ్చు. నేను ఉన్నాను, మీరు ఉండగలరని మనకి బల్లి నేర్పిస్తుంది. అది అపవిత్రమైన జంతువు అయినప్పటికీ, పవిత్రమైన జంతువు అయినప్పటికీ, అపవిత్రమైన జంతువైన విష జంతువు అయినప్పటికీ అది ఎక్కడ ఉంటుంది? రాజుగారి కోటలో ఉంటుంది. అలాగే మన జీవితం అపవిత్రమైనప్పటికీ క్రీస్తు రక్తం ద్వారా కడుక్కుని మనం కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని రాజ్యమైన పరలోకంలో మనం ఉండాలని బల్లి నేర్పిస్తుంది. రాజుల గృహములలో అది ఉంది, పరలోకపు తండ్రి నివాసంలో మనం వెళ్ళాలి. నేను రాజుల గృహానికి వెళ్ళాను, అపవిత్రం జంతువుని మీరు అందరూ అనుకున్నప్పటికీ మీరు కూడా పరలోకానికి వెళ్ళగలరు అని అది నేర్పిస్తుంది. తర్వాత జంతువు మత్తయి సువార్త 21:6. ఇది మీరు చెప్పేసిందేనండి. గాడిద ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 21:6. మత్తయి సువార్త 21:6. మత్తయి సువార్త 21:6. శిష్యులు వెళ్ళి ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు దారి పొడుగునా పరిచయం. ఇక్కడ గాడిద, మనకి గాడిద నేర్పించే ఘనమైన పాఠం ఏంటంటే, ఆలోచించండి. పాము ఏమో వివేకం నేర్పించింది, పక్షి ఏమో నూతనంగా ఎలా బ్రతకాలో నేర్పించింది, నిప్పుకోడు దేవుని కృతజ్ఞతలు ఎలా చెల్లించాలో నేర్పించింది, బల్లేమో పరలోకంలోకి ఎలా వెళ్ళాలో నేర్పించింది. గాడిద, ఒక గాడిద అంటండి ముందు రోజు రాజుగారి వివాహానికి రాజుగారి కుమారుడిని ఎక్కించుకుని వెళ్ళిందంట. దాని మీద దండలు ఉంటాయండి, దాని మీద దండలు ఉంటాయి, సెంటు కొడతారు, చక్కగా వేస్తారు. అది నడిచే దారి ఎలా ఉంటుంది? పూలమయంలాగా ఉంటుంది, పూలన్నీ ఉంటే చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. అదే గాడిది తెల్లారి అదే రోడ్లో వస్తుందంట. ఎవరైనా పట్టించుకుంటారా? ఏ ముందు రోజు మరి ఓ ఘనంగా స్వాగతం పలికారు ఆ గాడిదకి. మొదటి రోజు రాజుగారిని ఎక్కించుకుని వచ్చింది, కుమారుని ఎక్కించుకుని వచ్చింది. రెండో రోజు ఏమీ లేకుండా వచ్చింది. అంటే అది ఏమనుకుంది? ముందు రోజు నన్ను ఇంతమంది ఘన స్వాగతం పలికారు, ఈ రోజు అంటే అసలు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంది. అంటే దాని మీద ఉన్న వ్యక్తిని బట్టి దానికి గౌరవం వచ్చింది. గాడిద మనకు నేర్పించే పాఠం ఏంటంటే, గాడిద యేసుక్రీస్తుని మోసింది, మనం యేసుక్రీస్తుని ధరించాలి. అది గాడిద యేసుని మోసింది, మనం క్రీస్తుని ధరించాలి. మనం క్రీస్తుని ధరించాలి. తర్వాత ఆరో జీవి. అమ్మాయి ఆ పిల్లలు ఎవరి ప్లేస్లో కూర్చోవాలి. 6వ జీవి కీర్తనల గ్రంథం 84:3. కీర్తనల గ్రంథం 84:3. కీర్తనల గ్రంథం 84 లేకపోతే సరే అని లేకపోతే కీర్తనల గ్రంథం 84:3. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా అమ్మ వినండి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మళ్ళీ ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఏమంటే దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకలతో పని ఏంటి? ఇప్పుడు మనకు ఆరోది ఏంటంటే పిచ్చుకలు నేర్పించే పసందైన పాఠం. దేవుని బలిపీఠం వద్ద పిచ్చుకలకు పని ఏంటి? దేవుని బలిపీఠం వద్ద పిచ్చుకలకు పని ఏంటి? దాని తర్వాత చదవండి. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. పిచ్చుకలు నేర్పే పాఠం అండి, వినాలి అందరూ.
పిచ్చుకలు నేర్పించే పాట. మళ్ళీ చదవండి, అర్థమైంది ఇప్పుడు. నీ బలిపీఠం నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిన. బలిపీఠం దగ్గర పిచ్చుకలతో పని ఏంటి? బలిపీఠము అంటే సండే మనం కూడుకునే సంఘం అండి. పిచ్చుకలు అంటే కూడుకునే క్రైస్తవులు. నీ బలిపీఠము నద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. తర్వాత చదవండి. పిల్లలు పెట్టుకొనుటకు వానకోవులకు గూటి స్థలము దొరికాను. అంటే పిచ్చుకలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఎక్కడ నివాసం బాగుందని చెప్తున్నా, గూడికి ఎక్కడ దొరికిందంటే వాటికి నివాసం బలిపీఠం నద్ద. అంటే సంఘము నద్ద క్రైస్తవులకు సేఫెస్ట్ ప్లేస్ అని ప్రసాద్ చెప్పాడు ఒక రోజు. ఇక్కడ దేవునికి నివాసం బలిపీఠం దగ్గర ఎవరున్నారు? పిచ్చుకలకి నివాసం అయిందంట. అంటే పిచ్చుకలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, వాటి నివాస స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాయి? దేవుని బలిపీఠం దగ్గర ఏర్పాటు చేసుకుని. ఈ పిచ్చుకలు నేర్పించే పసందైన పాఠం ఏంటంటే, 6 రోజులు దేవుడు మనకి మన పనులు చేసుకోమని చెప్పాడు. ఏమంటే 6 రోజులు చర్చికి రండి, ఒక రోజు మీ పని చేసుకోండి అన్నాడా? అలా ఆదివారం మాత్రం ఆరాధనకి క్రమం తప్పకుండా దేవుడు రమ్మని చెప్పాడు. పిచ్చుకలు నేర్పించే పాఠం ఏంటంటే, వీటికి నివాస స్థలం ఏది? దేవుని యొక్క బలిపీఠం వద్దనే వాటి యొక్క నివాసము. కాబట్టి పిచ్చుకలు నేర్పించే పసందైన పాఠం ఏంటంటే, మనకి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సంఘానికి రావాలని తెలియజేస్తూనే, ఒక ఫంక్షన్ మిస్ అయింది అనుకోండి, మనకి ఆదివారం రోజున మిస్ అయితే ఏమైంది? ఒక ఫంక్షన్ మిస్ అయితే ఏమైంది? వాళ్ళు కొంచెం దూరం అవుతారు. కానీ ఈ ఫంక్షన్ మిస్ అయితే దేవుడు దూరం అవుతాడు. కాబట్టి దేవుడికి దగ్గర అవుతూ ఉండాలని మనకి పిచ్చుకలు మనకి నేర్పిస్తున్నాయి. 7వదండి, 7వది సామెతల గ్రంథం 28:1. ఇది కూడా మీరు చెప్పేసింది. సామెతల గ్రంథం 28:1 చదవండి. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. తర్వాత చదువు, సరిపోతుంది. సామెతల గ్రంథం 28:1. నీతిమంతులు ధైర్యముగా ఉందరు, సింహము వలె ధైర్యముగా ఉందరు. మనం నీతి న్యాయాలతో బ్రతికితే మనం ఎలా ఉంటాం భూమి మీద? సింహం వలె. ఇప్పుడు ఏనుగు పెద్దదా సింహం పెద్దదా? సింహం స్పీడ్గా పరిగెత్తగలదా? చిరుతపులి స్పీడ్గా పరిగెత్తగలదా? జిత్తులు మారి లక్షణాలు నక్కకి ఎక్కువ ఉన్నాయా, పులికి ఎక్కువ ఉన్నాయా? మరి ఇన్ని క్వాలిటీలు తక్కువ ఉన్నప్పటికీ అడవికి రాజు సింహం ఎందుకైంది? చావనైనా చస్తుంది కానీ వెనకడికి ఏదంటండి. ఎంత పెద్ద జంతువైనా సరే కలబడి చంపేదాకా కూడా ధైర్యానికి మారిపోయారంట. అందుకని దాన్ని అడవికి రాజు అంటారు. కాబట్టి మనం కూడా భూమి మీద ఎలా ఉండాలి? పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుకోవాలి. నిప్పుకోడి వలె దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. బల్లి వలె పరలోకంలో ఉండాలని నిర్ణయం తీసుకోవాలి. 5వది గాడిద వలె క్రీస్తును ధరించాలి. పిచ్చుకల వలె ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. సింహము వలె ధైర్యంగా. సింహం అంటే ధైర్యం మనకు రావాలంటే ఏం కావాలన్నాడు? ఫస్ట్ నీతిమంతులు. మనం నీతి న్యాయాలతో బ్రతికితేనే భూమి మీద ధైర్యం పట్టుకోవాలి. పాఠం పేరేం చెప్పాను మీకు? సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవుల అద్భుతమైన సందేశం. సమాజంలో ఎలా బ్రతకాలి? పాము సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తుంది అంటే వివేకంగా బ్రతకమని నేర్పిస్తుంది. పాముని ఇప్పుడు అసహించుకోండి. ఇప్పుడు పాము మనకు నేర్పిస్తుంది. 2వది పక్షి అంటే గ్రద్ద నూతనంగా ఎలా బ్రతకాలో నేర్పించింది. 3వది నిప్పుకోడి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్రతకమని చెప్తుంది. బల్లి రాజుల గృహంలో అది ఉండగలుగుతుంది. మనం పరలోకంలో ఉండాలి, ఉండగలమని అలా బ్రతకమని నేర్పిస్తుంది. గాడిద యేసుని మోసింది, మనల్ని క్రీస్తుని ధరించి బ్రతకమని నేర్పిస్తుంది. పిచ్చుకలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, మనం కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలని నేర్పిస్తుంది. సింహం ఏం నేర్పిస్తుంది అంటే భూమి మీద నువ్వు నీతి న్యాయాలతో ఉంటే నా అంత ధైర్యంగా నువ్వు ఉండగలవని నేర్పిస్తుంది. వీటిలో 3 జంతువులు మీరు చెప్పారు, మిగిలిన 4
నేను చెప్పాను. ఎప్పుడు కూడా బల్లి మనకి ఏమి నేర్పిస్తుందని అంటారు? బల్లి మనకేమి నేర్పిస్తుందని అనుకుంటారు. అది రాజుల గృహంలో ఉండును, మనం పరలోకపు తండ్రి నివాసంలోకి మనం వెళ్ళగలమని అది మనకి రుజువు చేసి నిరూపిస్తుంది. పాఠం అయిపోయిందండి. పాఠం పేరేంటి? భూమి మీద మనం ఎలా బ్రతకాలో నేర్పించే 7 జీవులు అనలా నేను, 7 అన్నా, గుర్తుంచుకోండి. ఇంకా చాలా ఉన్నాయి కదండి అని అనొద్దు. నేను సింపుల్గా 7 చెప్పాను. ఎవరు చాలా మంది వదిలేసిన జీవులు ఇవి. ఇది పావును వదిలేశారు, ఎప్పుడో బల్లిని వదిలేశారు, నిప్పుకోండి వదిలేశారు, ఇంకో దేన్ని వదిలేశారు, పక్షిరాజును వదిలేశారు. వదిలేసిన 7 జీవులు మనకు నేర్పించే అద్భుతమైన పాఠం అండి. సింపుల్గా చెప్పగలరు దీన్ని మీరు? పాటలాగా చెప్పండి. సింపుల్గా ఒక మొక్కలు, నేను అరగంట సేపు చెప్పాను పాఠాన్ని, దాన్ని సింపుల్గా ఒక మొక్కలో: పాముల వలె వివేకం కలిగి, పక్షిరాజు వలె నూతన బలముతో, నిప్పుకోడి వలె దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ, బల్లి వలె పరలోక రాజ్యం వెళ్ళగలమని తెలుపుతూ, గాడిద వలె క్రీస్తుని ధరించి, సింహము వలె ధైర్యంగా ఉండి పరలోక రాజ్యంలో, పిచ్చుకల వలె దేవుని సన్నిధిలో ఉంటూ, సింహము వలె ధైర్యంతో పరలోకానికి చేరిపోదాము. సంఘ రాస్తే చాలా వస్తుంది. సరే, తల్లిదండ్రులకు చిన్న మనవి. సాత్విక, శ్రావ్య, సాత్విక, ఒకసారి మీ నోట్స్లు పట్టరండి అమ్మా. సాత్విక ఏది? సాత్విక నీ నోట్స్ కూడా పట్టరమ్మా. చూడండి అమ్మ, చూడండి అందరూ. నేను మొన్న ఆదివారం మీరు పిల్లలందరూ కూడా పాటల బుక్ ఒకటి తెచ్చుకోండి అని చెప్పాను. బుక్ దాచేసుకున్నావమ్మా? శ్రావ్య బుక్ నేను ఇచ్చిన బుక్ దాచేసుకున్నావా? ఓకే, ఓకేనే. ఇదిగోండి, పాట రాసుకుంది. మరి అమ్మ రాసిందో నాన్న రాసిందో? నువ్వే రాసుకున్నావా? 10th క్లాస్ అమ్మాయిగా ఇంతకన్నా కూడా నీట్గా రాయలేదు. 10th క్లాస్ అమ్మాయి. ఏ క్లాస్ తల్లి నువ్వు? 4వ తరగతి పిల్లని ఎంత నీట్గా రాసింది చూడండి. పక్కన బొమ్మ మైండ్లో ఉంటుందండి వాళ్ళకి. తల్లి 1 అని నెంబర్ కూడా వేసుకో, కింద 1 అని నెంబర్ వేసి పెద్దగా సెంటర్లో దేవుడు ఒక్కడే అని రాసుకో. పర్లే, ఇదే ఉంచుకో. ఇదిగోండి, రెండోది ఓన్ క్రియేషన్, మరి మమ్మీ క్రియేషన్, డాడీ క్రియేషన్, 7 దినముల సృష్టి క్రమం. నాకన్నా బాగా రాశారు. నాకు రాలేదు అసలు ఇది థాట్. నేను ఎలా వేసానంటే, సూర్యుడు బొమ్మ లాంటిది ఒకటి వేసి నా 7 ఆరో మార్కులు వేసేసి పెట్టేశాను. నాకన్నా బాగా వచ్చింది. సెంటర్లో వస్తేనే బాగుంటుంది. 3వది చూడండి, సింపుల్గా చాలు. బొమ్మ అనేది వాళ్ళ మైండ్లో చాలా కాలం గుర్తుంటుంది. 3 పాటలు. 4వ పాట. సాత్విక నీ బుక్ ఏది? తెచ్చినట్టుంది, తీసుకురాలేదు. 5 పాటలు నేర్పించాను. 5 కొంచెం తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి ఇలాగే పాఠాల బుక్ కూడా రాపిచ్చేస్తే కష్టమే, నేను కాదన్నా. ఒక్కసారి ఫోన్ దగ్గర పెట్టుకుంటే ప్రతి వారం జరిగిందంతా ఉంటుంది మనకి. తల్లి నీ అదేది, నేను ఇచ్చిన బుక్ రాసుకున్నది ఏది? ఇంటి దగ్గర ఉంది అది. అదే ఇక్కడ మీకు చెప్పే సిలబస్, ఇక్కడ మీకు చెప్పే పాటలు కూడా మీకు ఎక్కడ కూడా దొరకండి. నేను ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా. భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్, ఏలూరు, విశాఖపట్నం, అనంతపురం, ఇలా ఏం చెప్పట్లేదు. ఎక్కడ కూడా దొరకని పాఠాలు మీకు నేర్పించడమే జరుగుతుంది. ఇది పాటల బుక్. ఇంకోటి పాఠాల బుక్. పిల్లలకు అలవాటు చేయాలి ముందే మనం. మళ్ళీ నీకు బ్యాగ్ ఇచ్చాను, నేను ఇచ్చేసాను కదా జనవరి 1 ఇంకోటి వేరే ఏదైనా ఇస్తాను. పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్, బ్యాగ్, పాటల బుక్, పాఠాల బుక్, కొత్త నిబంధన జనవరి 1 రోజు ఇస్తాను. అదే పాఠాల బుక్, పాటలు మళ్ళీ రాసుకుందాం, మీ ఇష్టం. పాఠాల బుక్. మరి ఈ ఇయర్ జరిగిందంతా మరి ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు. మొత్తం 100 పాఠాలు చెప్పానండి పిల్లలకి. మొత్తం 100 లెసన్స్ చెప్పా. దాంట్లో 15 పాటలు మాత్రమే ఇచ్చాం. మిగిలిన పాటలు నిదానంగా ఇచ్చుకుంటూ వస్తాను. ఇంకో చిన్న మనం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో చాలా పాటలు ఉన్నాయి. మిగిలిన పాటలు పాడటం తప్పని కానీ పాడకూడదని నేను ఎప్పుడు చెప్పట్లేదు. మనం చెప్పేది ఏంటంటే, మన పిల్లలకి
ఎక్కడికో వెళ్ళారు, పాట పాడమన్నారు, ఎవరితో పాట పాడారు అనుకోండి, వెంటనే ఫలానా ఆయన పాట. అదే మన పాట పాడారనుకోండి, ఇది ఎప్పుడు ఎక్కడ వినలేదే, ఈయన చెప్పినట్లు ఎక్కడ చెప్పలేదు, యేసుక్రీస్తుని చూసి ఏమన్నారు, ఈయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదే, ఆయన బోధకు ఆశ్చర్యం వేసినట్లుగా మన పాటని పాడితే ఆశ్చర్యపోతారు. అలాగా మీ పిల్లలకు కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ, మా పిల్లడికి పడుకునేటప్పుడు అన్ని పాటల్ని పక్కన పెట్టేస్తాం. అంటే నేనేదో మాయ చేద్దామని కాదు, వాస్తవానికి చెప్పాలంటే మా సత్యగాడి కోసం తయారు చేసిన పాటలండి ఇవి, వాస్తవం చెప్తున్నాను. కానీ మా ఆవిడ పిల్లడు కలిసి సృష్టిక్రమం అనే పాటని సింపుల్గా 2 చరణాలు చెప్పారు. ఒకరోజు ఇద్దరు కలిసి కూర్చొని వింటున్నారు, నాకు చాలా బాధ వేసింది. ఇంత చదువుకున్నాను, ఏ చదువురానుడు మ్యూజిక్ పెట్టేసి పాటలు చేసేస్తున్నాడు, అంతకన్నా బాగా రాయగలను నేను పాట అని కొంచెం గట్టిగా పట్టుబట్టి తయారు చేసిన పాటలు ఇవి. కానీ బాగా సక్సెస్ అయ్యాయి, గ్రాండ్ సక్సెస్. మనకు యూట్యూబ్ వాడు మ్యూజిక్లో ఏసియాలో కలిపేస్తాడు మన పాటలు తీసుకెళ్ళి. క్రిస్టియన్ మ్యూజిక్ ఉంటుంది చూసాడా, ఆ ప్లేలిస్ట్లో తీసుకెళ్ళి కలిపేస్తాడు. నేను వీడియో పెట్టినప్పుడు నేను ఈరోజు వీడియో పెట్టాను అనుకోండి, నాకు మీ నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటంటే, పెట్టిన వెంటనే 5 నిమిషాలు వీడియో అనుకోండి, అందరూ 5 నిమిషాలు చూసేసి 5 లైకులు కొట్టేసి, మంచుకో లైక్ కొట్టేసి, కామెంట్ 10 కామెంట్లు, 10 లైకులు, 10 వ్యూస్ ఒకే రోజు 1 గంటలో వస్తే ఆ వీడియోని యూట్యూబ్ 1000 మందికి చూపిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయక్కర్లా, సబ్స్క్రైబ్ చేయకుండానే మనం స్క్రోల్ చేస్తాం చూసారా, ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఒక రోజుకి 1000 మందికి చూపిస్తుంది. దాంట్లో 100 మంది కానీ క్లిక్ చేస్తే దాన్ని నెక్స్ట్ డే 10,000 మందికి చూపిస్తుంది అండి. ఫస్ట్ మనం చేసేదని చూసారా, ఫస్ట్ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు నేను వీడియో పెట్టాను, మొబైల్ డేటా ఉన్న వాళ్ళు అందరూ సంగతి చెప్తాను. ఆ వీడియో చూసేసేయండి. మెసేజ్ అనుకోండి 5 నిమిషాలు వినండి, పాట అనుకోండి 5 నిమిషాలు వినేసి లైక్ కొట్టి కామెంట్ చేయాలి. 10 కామెంట్లు, 10 లైకులు, 10 వ్యూస్ వస్తే తెల్లవారు దాన్ని 1000 మందికి చూపిస్తుంది అంట. అది తెల్లవారు మళ్ళీ 10,000 మందికి. దానిలో 100 మంది కానీ దాన్ని చూస్తే 1,00,000 మందికి చూపిస్తుంది అంట. ఇది యూట్యూబ్ అల్గారిథం అంటుంది. ఇదంతా నేర్చుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. అందుకని నేను పెట్టిన వెంటనే లైక్ కొట్టండి అని అడిగేది అందుకోసం. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదామని ఏమీ కాదు. ఇప్పటి వరకు అయిపోయింది, 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది పిల్లలకి. ఇక్కడి నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రతి వారం పాఠం రాసేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వెనక్కి రావాలంటే కష్టం, కానీ రాసుకోవాల్సిందే. నేను రాసి ఇవ్వలేను, ముందే చెప్పాను, నాకు చాలా పనులు ఉన్నాయి. పాటలు నేను రాసిస్తాను, పాటలు చక్కగా రాసి జిరాక్స్ తీసిస్తాను. డిటిపి చేయాలంటే టైం సరిపోవట్లేదని చేయట్లేదు. మా ప్రసాద్ డిటిపి చేసేవాడు, జాబ్ వచ్చిన తర్వాత అసలు కంప్యూటర్ దగ్గరికే రావట్లా, అలాగే పాటలు రాసుకుంటూ వచ్చేస్తాను. ఆయన కూడా కాదు ఇస్తాను, సింపుల్గానే ఇస్తాను, మీరేం భయపడద్దు. అందుకోసమైనా రాసుకోండి. కానీ 2025 నుంచి మాత్రం పకడ్బందీగా రాసుకోమని చెప్తున్నాను. అంటే మీకు ఉపయోగపడతాయి, మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయి. 25లో పాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా 2025వ సంవత్సరం జనవరి సంక్రాంతి పండగ తెలుసు ఏ డేట్ వచ్చిందండి, 14వ తారీఖు. 9వ తారీఖు నుంచి సెలవులండి పిల్లలకి. 9, 10, 11, 12, 13, 14, 20 వరకు సెలవులే. 14 వరకు పండగ. 9, 10, 11, 12, 13 భోగి అనుకుంటా, 14 సంక్రాంతి. 15 నుంచి 19 వరకు యూత్ బైబిల్ సెమినార్ నిర్వహిస్తున్నాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అది పాంప్లెట్ ఇంకా క్లీన్ అవ్వాలి, అది ఈరోజు ఇచ్చేసాను. సంక్రాంతి పండగ తెల్లారి నుంచి మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ముందు ఆదివారం కావాలంటే సెలవు ఇస్తా, అందరికి సెలవు తీసుకోండి. ముందు ఆదివారం అంటే 10వ తారీఖు సెలవు వచ్చింది, 10వ తారీఖు ఆదివారం వచ్చింది, 10, 11 ఆదివారం వచ్చింది. ఆ రోజు ఊరు వెళ్ళే వాళ్ళు పిల్లలు చక్కగా వెళ్ళిపోయి, పండగ కూడా అయిపోయిన తర్వాత తెల్లారి నుంచి 5 రోజులు ఇక్కడే జరిగిద్ది. అవకాశం ఉన్నంత వరకు మీ అందరూ సహకరిస్తే ఆడవాళ్ళు 5 రోజులు కూడా భోజనాలు పెట్టుకుందాం. మన గ్రామంలో సుమారు 10వ తరగతి చదివే పిల్లలు 30 మంది ఉన్నారు నా దగ్గర. అసలు ఇలాంటి అవకాశం దేవుడే సృష్టించడం అనుకుంటున్నాను. 9th క్లాస్ వాళ్ళు 10 మంది ఉన్నారు, 7th క్లాస్ వాళ్ళు 5 ఉన్నారు, మొత్తం కలిపి 40 మంది ఉన్నారు. నా మాట కాదని ఊరు వెళ్ళరాళ్ళు, ఓకేనా? యూత్ అనమాట.
మీరు ఏదైనా మీరు పాఠం చెప్తానన్నా మీరు నాకు ఇస్తే నేను టైం టేబుల్ సెట్ చేస్తాను, మొత్తం అన్ని చెప్పమన్నా చెప్తాను, అందరూ చెప్తే బాగుంటుంది. ఏ పాఠం అయినా సరే అరగంటే. ఇంకో స్పెషల్ ఏంటంటే వచ్చిన పిల్లలందరూ కూడా ఏ డౌట్ ఉన్నా భయం లేకుండా డౌట్ అడగచ్చు, తిరిగి నేను సమాధానం వాళ్ళకి చెప్తాను. మొత్తం 2 గంటలు 10 దగ్గర నుంచి 12 వరకే 3 పాఠాలు 3 అరగంటలు, 4 అరగంట ప్రశ్నలు, తర్వాత భోజనం చేసి వెళ్ళిపోతాను. అంటే చిన్న ఉద్దేశం ఏంటంటే భోజనం పెట్టకపోతే అది అక్కడ ముగించినట్టు అవ్వదని నా అభిప్రాయం. రోజు నాన్ వెజ్ తేకపోయినా బిర్యానీ, బంగాళదుంపతో మసాలా కర్రీ వండుకోవచ్చు, మిల్ మేకర్తో మసాలా కర్రీ. మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి చూసుకుని ఎక్కువ వెరైటీలు వద్దు, డైలీ బిర్యానీ చేసుకుందాం, సింపులే కదా. సంక్రాంతి పండగ వరకు సెలవులు ఇచ్చేసాం, 6 రోజులు సెలవులు ఇచ్చేసాం. 9 నుంచి సెలవులండి, 9, 10, 11 ఆదివారం వచ్చింది, ఆ రోజు సెలవు ఇచ్చేస్తున్నాం. వెళ్ళిపోండి, రాకపోయినా ఏమవుతుంది, నేను ఉన్న వాళ్ళతో నేను గడిపించేస్తా. మళ్ళీ 11, 12 భోగి, 13 సంక్రాంతి అనుకుంటా, 14 నుంచి పండుగ అయిపోద్ది. కానీ సెలవులు మాత్రం 5 రోజులు ఎందుకునే తెలియదు నాకు. కాదు, నేను క్యాలెండర్లో కూడా చూసాను. నేను కనుమ తీసేయి, సంక్రాంతి వరకు నేను వేసింది అది. సరే, ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఒకరోజు ఆగి తెల్లవారైనా పార్టిసిపేట్ చేయండి అని చెప్పిన. ఫస్ట్ ప్రోగ్రామ్ మనమే అన్సక్సెస్ చేసామనుకోండి, అది సక్సెస్ అవ్వదు. ఓకేనండి, మీకున్న జ్ఞానాన్ని చక్కగా జోడించి చక్కగా చెప్పండి. ఈరోజు మనం చెప్పే మెసేజ్ ఒక్క రోజులో 50 మందికి వెళ్ళిపోతుంది. ఒక్క రోజులో 50 మందికి వెళ్తుందంటే యూట్యూబ్ ఎంతమందికి చూపిస్తుంది? అది చాలా మంది 10,000 మంది వరకు చూపిస్తుంది. కాబట్టి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, పిల్లలకి చిన్న బుక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను నేను. మీ నుంచి నాకు హెల్ప్ కావాలి. ఏంటంటే, 1 దేవుడు ఒక్కడే కదా, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, ఇలా ఒక్కటే ఉన్నాయి కదా. నా బాప్తిస్తం ఒక్కటే. నాకు తెలియని కొన్ని మీకు రావచ్చు, మీకు తెలియని కొన్ని నాకు రావచ్చు. నాకు తెలిసిన నేను రాస్తే మీకు తెలిసిన అందరికీ కలిపి రాసి ఒక బుక్ తయారు చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు చాలు. మీకున్న నాలెడ్జ్ని బట్టి మీరు 1కి ఏమేమి వస్తాయి. ఇటు బైబిల్లో చూడండి, మా లోకంలో కూడా చూడండి, ప్రకృతిలో కూడా చూడండి. ప్రకృతిలో చూడండి, బైబిల్లో చూడండి. 1 అనే నెంబర్కి ఏమేమి వస్తాయి రాయండి. మీ కలిపి ఒక చోట చేర్చి రాసి పిల్లలకి ఇద్దాం. ఎప్పటికల్లా ఇస్తారు? జనవరి సెమినార్ అయిపోయిన తర్వాత రాసేవాళ్ళు, 12 వరకు. 2లో ఏమొస్తాయి చెప్పండి? కళ్ళు 2. వెరీ గుడ్. నాకు రాలే ఆలోచన. నాకేం ఆలోచన వచ్చిందంటే పాత నిబంధన కొత్త నిబంధన 2 వచ్చింది. 2 చేతులు, 2 కాళ్ళు, చెవులు 2, అలా 2 లోకంలో ఉన్నాయేంటి? బైబిల్ ఇంకేమన్నా 2 చెప్పండి. భార్యాభర్తలు 2. వెరీ గుడ్. 2 పాత నిబంధన కొత్త నిబంధన. పేదలకు 2 ముక్కలా? ఇలా మనం తయారు చేసిన మెటీరియలే హిట్ కొట్టాలి, అది నేను చెప్పేది. ఇది మనకు అయిపోయింది. రేపటి నుంచి ఏం చేయాలంటే 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, ఫిలిప్పీ పత్రిక చదవాలి, ఎగ్జామ్ రాయాలి. 4 రోజులు టైం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది తీలా. కనీసం ఒక్కసారైనా చదివి పరీక్షకి హాజరవ్వండి. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు ఉందండి, అరగంట కూడా పట్టదండి. నేను ఎక్కువ బిట్లు ఫిలిప్పీ పత్రిక నుంచి ఇస్తాను, గుర్తుంచుకోండి. ఫిలిప్పీ పత్రిక నుంచి ఎక్కువ బిట్లు వస్తాయి 4 అధ్యాయాలు అయినప్పటికీ. ఓకేనా? ఎనీ ప్రైజ్ అనౌన్స్ చేయనా ప్రసాద్? ఫస్ట్ ప్రైజ్ 5,000 అండి, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 ప్లస్ 2 ప్రైజులు ఏమంటారు అట్లనే కన్సోలేషన్ 1000, 2,000. కాబట్టి డబ్బుల సంగతి పక్కన పెట్టి ముందు పరీక్షకు బాగా సిద్ధపడుతుంది. మళ్ళీ ఈ 3 పుస్తకాలు చదివే అవకాశం మళ్ళీ ఎప్పటికి వస్తుందో మనకి తెలియదు. కాబట్టి బాగా చదవండి. మరి ఇక్కడ ఇచ్చేస్తా, మెటీరియల్ ఇచ్చేసాక. అలాగే ఫిలిప్పీ పత్రిక గురించి ప్రసాద్ వివరిస్తాడు, ఒక 40 నిమిషాలు అంటండి. ఇది వినేస్తే మీ పరీక్ష చాలా వరకు చిన్న ఆలోచన. నెక్స్ట్ జరిగే బుక్ ఉంది కదా,
నెక్స్ట్ జరిగేది ఏంటి ఎగ్జాము? పిలిపి కొలసి పత్రిక. ఇటేమున్నాయి? దినవృత్తాంతాలు అయిపోయిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఈ 3 పుస్తకాలు ఇచ్చాను నేను నెక్స్ట్ ఎగ్జామ్కి. మీరు ఎవరైనా ఏమండి మీరు మాకు మెటీరియల్ ఇచ్చింది నచ్చలేదు, బోర్డు 3 ప్రశ్నలు ఇచ్చి 20 బిట్లు ఇస్తే నేను ఆట రాస్తాము, మెటీరియల్ ఇస్తే చక్కగా చూసి రాస్తాం కదా అని ఒక ఐడియా, సలహా. మీలో ఎవరైనా మీరు మెటీరియల్ తయారు చేయగలిగితే అలాగైనా ఓకే. మైనస్ ఏంటంటే జిరాక్స్ ఛార్జీ కాడ ఆస్తులు అడుగుతున్నాడు. 30 పేజీలు జిరాక్స్ని ఈరోజు 3 రూపాయలు చేశాడు. పేజీకి 3 రూపాయలు. సిస్టంలో తీస్తే 5 రూపాయలు తీసుకుంటున్నాడు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, జిరాక్స్ వాళ్ళ పరిస్థితి. ఎక్కువ కాపీలు నేనే తీయలేక తగ్గించి తీసాను, ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు పిలిపి పత్రిక 4 అధ్యాయాలు ఉంది. ఎన్ని ప్రశ్నలు ఇచ్చాను నేను? 20. మరి 4 అధ్యాయాలకు 25 ప్రశ్నలు ఇచ్చానంటే కరెక్ట్గా ఇచ్చినట్టే కదా. దినవృత్తాంతాల్లో రాయలే. మరి ఏంటేంటో కూడా అర్థమైనట్టుగా ఉంది. సింపుల్గా మనకి ఏంటంటే దావీదు గారిది, సొలొమోను గారిది సింపుల్గా ఉంది. దావీదు మొదటి దినవృత్తాంతాలు, దావీదు తర్వాత అంతా 2వ దినవృత్తాంతాలు. సింపుల్గా 1 రోజులు 2 రోజులు డీప్గా చదవద్దు మీరు, చక్క పైపైన చదువుకుంటూ వచ్చేసి ఇది మాత్రం బాగా చదువుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ డిసెంబర్ 24. ఏ వారం వచ్చింది? మంగళవారం ఎగ్జామ్, బుధవారం క్రిస్మస్. మధ్యలో సోమవారం తీసేస్తే ఆదివారం ప్రేయర్ జరిగింది మనకి. మరి ఆ సోమవారం ఎందుకు వదిలేసుకోవటం? సోమవారం కూడా ప్రేయర్ జరిగింది. 4 రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. ఆ 4 రోజుల్లో ఎగ్జామ్ రోజు భోజనాలు తప్పనిసరి, క్రిస్మస్ రోజు కూడా భోజనాలు తప్పనిసరి. ఆ ముందు 2 రోజుల సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఇక 2 రోజులు వద్దులేదు, ఎందుకంటే ఎగ్జామ్ చదువుకుంటారు కదా, ఇబ్బంది పడ్డారు. ఎగ్జామ్ రోజు తప్పదు, క్రిస్మస్ రోజు ఎలాగో చేస్తాం. అలాగే క్రిస్మస్కి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్లుగా ఈ సంవత్సరం కూడా 100 నుంచి 150 రూపాయలు విలువ చేసే పిల్లల కిట్ అండి. సుమారు 20-25 వేల వరకు ఖర్చు అవుతుంది. మీలో ఎవరైనా ఆసక్తి ఉండి ముందుకు వచ్చేవాళ్ళు నాకు డిసెంబర్ 15 లోపు అందిస్తే ఉపయోగపడుద్ది. తర్వాత దానికి ఉపయోగించుకుందాం. అలాగే జనవరి 1న చిన్నపిల్లలకి యాన్యువల్ డే, ఆ రోజు సర్టిఫికెట్లు కూడా ఇస్తాం, బ్యాగులు ఇస్తాం. స్పెషల్గా ఇద్దాం పిల్లలకి. జనవరి 1 రోజు స్పెషల్గా వండి కూడా పెడదాం, ఓకేనా? కొంచెం ఆ ఒక్కరోజు మనం ఎలాగో కూడుకుంటామండి. ఆ రోజు ఆ కూడుకునేది ఇలా కూడుకుందాం అంతే. ఫస్ట్ యానివర్సరీ జరిగిద్ది అనమాట, ఓకేనా? ఇవన్నీ కార్యక్రమాల విశేషాలు. కానీ యూత్ బైబిల్ సెమినార్ని అందరూ కూడా జయప్రదం చేయాలి. ప్లస్ యువతకు సంబంధించిన పాఠాలు మీ జ్ఞానంతో మీరు ఒక అరగంట చెప్పచ్చు. 5 రోజులు జరుగుతాయి, 5 3 15 పాఠాలు జరుగుతాయి. లేదండి మీరే ఏమన్నా పాఠం అంటే నేనే ఇస్తాను కొన్ని పాఠం, చక్కగా నేర్చుకుని చెప్పండి. ఈ పాఠాలని మనం చక్కగా యూట్యూబ్లో పెట్టి ప్రపంచవ్యాప్తం చేద్దాం. అది నేను చెప్పేది. కష్టపడి చెప్దాం, మళ్ళీ చెప్పే పని లేకుండా. ఎవరికి సంబంధించి? యూత్కి సంబంధించి. చిన్న క్లూ ఏమన్నా మీకు? మంచి యవ్వనంలో భూమి మీద బ్రతికి చనిపోయిన మనుషుల పేర్లు చెప్పండి. అత్తమానం బైబిల్లోకి వెళ్ళి చెప్తే వాళ్ళు వినరు. చెప్పింది మీకు అర్థమవుతుందా? స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ యవ్వనంలో. నేను చెప్పింది మంచి యవ్వన దశలో భూమి మీద మరణించిన మనుషులు. బైబిల్ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను నేను. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు. సరే, భగత్ సింగ్ అనుకుందాం. భగత్ సింగ్ చచ్చిపోతూ సమాజానికి ఏమని చెప్పాడా? చెప్పలా. అల్లూరి సీతారామరాజు చచ్చిపోతూ ఏమని చెప్పాడా? చెప్పలా. అదేం జాగ్రత్తగా వినాలి. ఇంకో మనిషి ఆ పేరు చెప్పారు మీరు? స్వామి వివేకానంద కూడా చచ్చిపోతూ ఇలా బ్రతకండి నేనేం చెప్పలా. నేను మాట చెప్పనా? మైకేల్ జాక్సన్ అంటే పిల్లలు ఒక్కసారి లెగిస్తూ కూర్చుంటారు. అలా మనం భూమి మీద వాళ్ళ కళ్ళ ముందు తెలిసిన వ్యక్తిని చూపించి తర్వాత తీసుకెళ్ళి యేసోపుని చూపించాలి. మైకేల్ జాక్సన్ యుక్త వయసులో చచ్చిపోయాడు. అతని జీవితం మీరు ఏం లేదు, మైకేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ అని యూట్యూబ్లో కొడితే గంట మెసేజ్ వస్తుంది, అరగంట వస్తుంది, పావు గంట వస్తుంది, 20 నిమిషాలు. ఇంకా సింపుల్గా మీకు కావాలంటే క్రోమ్లోనికి వెళ్ళి మైకేల్ జాక్సన్ లైఫ్ హిస్టరీ అని క్రోమ్లో కొడితే
చక్కగా స్టోరీ వచ్చేస్తుంది. ఆ స్టోరీ తప్పు రైతే మాకు తెలియదని అంటారా? మైకేల్ జాక్సన్ స్టోరీ వికీపీడియా అని కొట్టండి, WIKIPIDIA. దాంట్లో తప్పు అనేది ఉండదు. వికీపీడియా అనేది ఒక సైట్, ఆ సైట్లో తప్పులు ఉండవు, కరెక్ట్గా డేటా మాత్రం ఇస్తాడు వాడు. వికీపీడియా మీరు క్రోమ్లో ఏది సెర్చ్ చేసినా చివరిలో వికీపీడియా అని టైప్ చేయాలి, WIKIPIDIA. వికీపీడియా అని తెలుగులో రాసుకోండి సరిపోద్ది, చెక్ చేస్తే వస్తుంది. ఇంకోటి చెప్పండి, యవనంలో చనిపోయిన వ్యక్తి. వెరీ గుడ్. అలెగ్జాండర్ చచ్చిపోతే ఏం చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. అది అలాంటివి 2 చేతులు బయట పెట్టమన్నాడు. ఇలాంటివి మనం యువతకు చెప్తే ఏ కృష్ణ బాగా ఆతకి పావు గంట సేపు ఆ మనిషి చరిత్ర చెప్పండి, పావు గంట సేపు బైబిల్లో తీసుకున్నాం, చక్కగా వింటారు. నువ్వు యేసేపు గురించి చెప్తున్నావు, ఎప్పుడు ఇదే సోదేనా అంటారు. ఇంకా చెప్పండి, మైకేల్ జాక్సన్ ఇలా అర్థమైందా? అలాంటి వ్యక్తులు మీరు చక్కగా యూట్యూబ్లో చూస్తే, ఇప్పుడు మొన్న చచ్చిపోయాడు కదా ఒక ఆయన, ఎవరు? పునీత్ కాదు, పునీత్ గురించి కూడా చెప్పచ్చు. యవనంలో చచ్చిపోయాడు కదా. మన వాడికి ఏం తక్కువ? అసలు కరోనా టైంలో జిమ్లు తానే ఏర్పాటు చేసి ఎన్నో వీడియోలు చేస్తాడు. అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి. మొన్న ఒక ముసలాయన చనిపోయారు, చెప్పండి. మొన్న ఒక ముసలాయన చనిపోయారండి, నాకు తెలుసు, మీకు తెలుసు అని నేను అడుగుతున్నాను. టాటా, రతన్ టాటా గురించి చెప్పొచ్చు మనం యవనస్తులకి. ఎందుకని? అసలు ఎంత కోటీశ్వరుడైనా 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టేసి సేవాగుణం కలిగిన వ్యక్తిని ఆయన చూపించుకుంటూ వచ్చి క్రీస్తు యొక్క సేవాగుణాన్ని తీసుకురావాలి. అది ఒక ప్రణాళిక వేసుకుందాం మనం. ఈ పాఠాలు చక్కగా ప్రపంచవ్యాప్తం చేద్దాం, చక్కగా నీట్గా చక్కగా చెప్దాం, చక్కగా రాసుకుని. ఇంకో మనిషి చెప్పండి, గాంధీ గారి గురించి చెప్పొచ్చు. చెప్పొచ్చా చెప్పకూడదా? ఏం చెప్పాడు గాంధీ గారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపమన్నాడు, చనిపోయే ముందు చంపిన వాళ్ళని శిక్షించొద్దు అన్నాడు. ఈ 2 యేసుక్రీస్తు దగ్గర నుంచి తీసుకున్నాడు. లోకంలో మనిషిని చూపించి బైబిల్లో మనిషిని చూపించాలి. యువతకి చెప్పే ఏ పాఠమైనా ఇలాగే ఉండాలండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని రెడీ చేసుకోండి. నేను ఒక లిస్ట్ ఇస్తా, దాని ప్రకారం ముందుకి వెళ్దాం. చెప్పే పాఠం మనం జాగ్రత్త ఒక్కసారి కష్టపడి చెప్తే తర్వాత భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఆ పాఠం చెప్పక్కర్లే. మనం చక్కగా లింక్ పంపిస్తే వాళ్ళే ఇంటే అంటారు, లేకపోతే మనం చేసేదేమి లేదు. ఫిలిప్పీ పత్రిక ప్రసాద్ జరగబోయే ఎగ్జామ్ గురించి వివరిస్తాడు, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం నా పాత్ర 0 అండి. తల్లుల తండ్రుల పాత్రే కీలకం. ప్రైవేట్లో పిల్లలకి ఏ రోజు నేను నేర్పించలే. మా ఆవిడ ప్రతి శుక్రవారం శనివారం పనులన్నీ మానేసుకుని కూర్చుని రాత్రి 5 బొమ్మలు నేర్పించింది. కానీ పిల్లలు మర్చిపోయి వెళ్ళిపోయారు, పట్టుకెళ్ళిపోయారు. తీసుకుంటాను. అలాగే కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కానీ హరిబాబు ఫ్యామిలీ రాజేశ్వరం బాగా నేర్పిస్తున్నారు. మీరు 2023లో మీ పిల్లలకి 24లో పిల్లలకి అంత తేడా ఉందండి. లోకం విషయంలో కాదు, దేవుని విషయంలో. ఒకటి ప్రార్థన చేయటం నేర్చుకున్నారండి. గొప్ప విషయం తెలుసా మీకు? ఇది చిటుక్కుని చేసేస్తున్నారు అంతే. మా పిల్లడు రాత్రే చేస్తాడు ప్రార్థన, దీంట్లో కూడా రికార్డ్ చేస్తే పాటలో పెడతాను విందురు. కానీ ఈరోజు మొత్తం మన చైర్లు మొత్తం నిండిపోతే కృష్ణని అలా బయట కూర్చోబెట్టాను. వెనకాల 2 చైర్లు వేసి కూర్చోబెట్టాను. గ్రాండ్ సక్సెస్ చేసిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ఈ 3 వారాలు కూడా పిల్లల పాఠాలు ఉండవు. ప్రతి చర్చిలో డిసెంబర్ నెలలో సినిమా పాటలు ఆ పాటలు నేర్పిస్తారు. కానీ మనం పిల్లలకు ఏ పాటలు నేర్పిస్తున్నాం అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలలో నుంచి పాటల్ని నేర్పిస్తాం. 4 పాటలు నేర్పించాం, 5 నేర్పించాం. ఈరోజు గందరగోళం అనే పాట కూడా అయిపోయింది. వచ్చే ఆదివారం ఇంకో 3 నేర్పిస్తాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందు మా తండ్రి, ఇప్పటి వరకు చెప్పబడిన మాటల ప్రకారం నీ పిల్లలు విన్నారు తండ్రి. దాని ద్వారా యొక్క సహాయ సహకారాలు అందించి నీ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ మధ్యలో ప్రసాద్ వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం.